వీళ్ళ ప్లేస్లో నేను నా జాంగ్రీ ఉండాల్సింది. తను నాకు దూరం చేసాడు ఈడు. ఛీ. వాసు వాళ్ళమ్మ. చెప్పమ్మా. రే బంగారు, వాసు గదిలోకెళ్ళి గడేసుకున్నాడు రా. ఎంత కొట్టినా తలుపు తీరలేదు, త్వరగా రారా. రే వాసు, తలుపు తీరా. అయ్యో. హలో బంగారాజు. అమ్మా. రే బంగారు, ఎందుకింత లేట్ రా? వాడు గదిలోకెళ్ళి గడేసుకుని గంట అవుతుందిరా. ఏం చేయాలో తెలియట్లేదు. లోపల ఫ్యాన్ ఉందా? ఉంది. స్టూలు చైరు లాంటి ఫర్నిచర్ ఏమైనా ఉందా? ఎందుకు రా అడుగుతున్నావు? అవన్నీ ఉన్నాయిరా. అమ్మా నేను అడిగిన చెప్పు. మీ చీరలు కూడా ఉన్నాయా? ఉన్నాయిరా. అయితే ఏమంటావు? ఓ గాడ్, ఇంకేముంది, అంతా అయిపోయింది. కాళ్ళకి చైరు, మెడకి చీర, వేలాటానికి ఫ్యాను. వీడికి మీరు రూమ్ ఊరికే ఇచ్చారా, ఊరేసుకోవడానికి ఇచ్చారా? రే రే, ఎందుకురా ఏదేదో చెప్పి భయపెడతా? ముందు వాడిని కాపాడరా. ఇంత సడన్ గా సూసైడ్ అటెంప్ట్ ప్లాన్ చేశాడంటే మీరు ఏమైనా తిట్టారా? నేనెందుకు తిడతాను? చివరిగా ఎవరికో ఫోన్ చేశాడు. పాపిస్తాడు, పురుగులు పట్టిపోను. వాడేమన్నాడు ఏమో గానీ వీడు లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. చచ్చేటప్పుడు కూడా ఇంకొక నిరికించుకుంటే ఏం ఆలోచిస్తున్నావురా? టైల్ లిస్ట్ ఎలా డిలీట్ చేయాలా? ఏంట్రా వాగుతున్నావ్? అదే ఆయన ఎలా డైనమిక్ గా కాపాడాలా అని. ఇది టీ కూడా గుడ్డు ఉడ్డారా? ఇప్పుడు ఈ తలుపు బదలకూడదు. అయ్యో, తలుపు బదులు కొడతావా? ఇలాంటి తప్పని పరిస్థితుల్లో ఈ బంగారు బేపత్వం సృష్టించక తప్పదు. మీరు హార్ట్ పేషెంటా? అయినా సరే పర్లేదు, 10 steps బ్యాక్ వెళ్ళండి. గో బ్యాక్. ఆపరేషన్ వుడ్ స్టార్ట్స్. రే, ఏం చేయబోతున్నావురా? అయ్యో, వాడు లోపల ఉన్నాడన్న బాధ కంటే నువ్వు చేసే విన్యాసాలకే లైట్ గా గుండెల్లో నొప్పొస్తున్నట్టుందిరా. సరే, ఓకే. 1 2 రిటర్న్. 1 2 స్టాప్. స్క్రాచింగ్ ద ఫ్లోర్. వెలాసిటీ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. అయ్యో, రే వాసు, ఏమైందిరా నీకు? భయంతో చచ్చానురా. ఏం లేదమ్మా, కొంచెం టైర్డ్ గా ఉంటేను పడుకున్నాను. నిద్రపోతున్నావా? చాలా సేపటి నుంచి డోర్ కొడుతుంటే నువ్వు తెరవలేదు కదా. నేను భయపడి బంగారు ఫోన్ చేశాను. బంగారు రాజు. బంగారు రాజా? ఆడు రాడే, ఆడికి పౌరుషం ఎక్కువ కదా. పౌరుషమా? చిచి, బంగారుకి అంత సీన్ లేదు. నువ్వు ఎక్కువ ఊహించుకున్నావు. కానీ సిగ్గు లేకుండా వచ్చాడు. వచ్చి డోర్ బద్దలు కొడితే గానీ నిన్ను కాపాడలేని చెప్పి బాగా ఫోర్స్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడా. డబ్బీ మరి నువ్వు తలుపు తీసా. అయ్యో, కేక కామెడీ. అదే ఫోర్స్ తో నేరుగా గోడకండి గుద్దుకొని నిలకొచ్చుకున్నాడు. అయ్యో, ఏమైనా చూద్దారా? ఎక్స్క్యూజ్ మీ. రే బంగారం. రే బంగారు, ప్లీజ్ గివ్ మై యాక్సెసరీస్. బాగా స్క్రాచెస్ పడ్డట్టున్నాయిరా. గుడ్ మదర్, గుడ్ సన్. వర్స్ట్ ఎక్స్పీరియన్స్. రే, ఏమైందిరా వీడికి? 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ లో నడుస్తున్నాడు. రే బంగారం, ఓ కప్పు కాఫీ తాగలరా? కాఫీ కదమ్మా, వాడు మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగడు. ఏ? వాడినే అడుగు. రే బంగారం, ఏమైందిరా? రే, ఈ అమ్మ మాట వినాగరా. రే, ఏంట్రా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం? నాదేం తప్పులేదే. మరి తప్పు నీదా? ఏం లేదు, వదిలే అమ్మా. మరెందుకు మొహం పెన్నులో పెట్టాడు? మాట్లాడమను. మాట్లాడవేంట్రా? అమ్మా అసలు ఈడేం చేయడం నీకు తెలుసా? రే, ఏం చేశాడు? వద్దులే అమ్మా, చెప్పుకోలేను. రే, నువ్వేం చేసావురా? అబ్బా నేనేం చేయలేదమ్మా. రే, ఏంట్రా ఆటలుగా ఉందా? నువ్వు వాడి తప్పంటావు, వాడు నీ తప్పంటాడు. చూడండి, మీరెందుకు గొడవ పడ్డారో, దేని గొడవ పడ్డారో నాకు తెలియదు గానీ మీరిద్దరూ ఎదువరకట్లా కలిసి ఉండాలి. అర్థమైందా? నాకు కావాల్సింది అదే. ఏమంటారు? చూసావమ్మా, నువ్వు ఇంతగా చెప్తాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండా నంగిలా కూర్చున్నాడు. ఏరా, ఎందుకంత బిల్డప్? ముందిద్దరు షేకండ్ ఇచ్చుకోండి. హాయ్. హాయ్. ఇలా మాట్లాడడం కంటే మాట్లాడకపోవడమే బెటర్. రే, ఎప్పట్లాగే నవ్వుతూ మాట్లాడొచ్చు కదరా. నవ్వరా. అమ్మా, వీడు కోపంలో కోటా శ్రీనివాసరావు నవ్వుతున్నాడమ్మా. అందంగా బంగారులా స్టైల్ గా నవ్వనమ్మా. రే, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? రే బంగారు, వీళ్ళ నాన్న నాతో మాట్లాడి 20 సంవత్సరాలు అవుతోందిరా. కలిసే ఉంటూ మాట్లాడకుండా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనీసం మీరైనా గొడవ పడకుండా ఉంటారనుకుంటే మీరు నన్ను బాధ పెడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చావండి, పోండి. అమ్మ చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో నేను నీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆవిడ పెట్టిన సాల్ట్ సాంబారు తిన్నాను. రే బావా, నువ్వు మరీ అంత సీరియస్ గా మాట్లాడుకో. నీ ఫేస్ కది సూట్ అవ్వదు. నా లవ్వర్ చెప్పింది కరెక్టేరా. నువ్వు చూడడానికి బొప్పూన్ గడ్లాగే ఉంటావు. చంపేస్తాను. ए बंगार बाहर आओ, इतना देर वेट करना है हमें. अंदर क्या कर रहे हो? जल्दी आ जाना. बाहर आओ. లోపట బంగారు ఉందా? బంగారా? ఎందుకు? ఒక చిన్న పంచాయత్. పంచాయతీయా? అయితే పంపిస్తాను. వెయిట్ చేయండి, వచ్చేస్తాడు. ఏంట్రా బావా, నిన్ను వెతుకుంటూ ఒక సేట్ బెటాలియనే వచ్చింది. వస్త్రా అమ్మా. నువ్వు ఉండరా బాబు, అక్కడ నా ఫ్రెండ్ డేంజర్ లో ఉన్నాడు.
ముందు అన్ని సేవింగ్ తర్వాత నీ వెడ్డింగ్. చాలా దూరం పరిగెట్టించాను, సీట్లు హీట్ ఎక్కువ ఉంటారు. ఆగండి, ఇప్పుడు ఏమైందని ఓ గుంపుగా వచ్చి అరుస్తున్నారు? ఈడేమన్నా పోయాడా, లేక ఇది ఎవరితో అన్నా పోయిందా? లేదుగా, కొంచెం లేట్ అయింది మీ పెళ్ళికి అంతే. ఇప్పుడు మనం బయలుదేరితే ట్రాఫిక్లో ఇరికిపోతాం. ఓ పని చేద్దాం, మేడ మీద మ్యారేజ్ చేద్దాం, బ్యాక్ సైడ్ భోజనాలు పెడదాం, సందులో శోభనం చేద్దాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా? అబ్బో, వదలండి సార్. సార్, నేను మ్యాన్ సార్, సూపర్ మ్యాన్ కాదు సార్. ఏ వాసు! ఎవరైనా సీట్ల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటారా? నేను ఒక్కనే దెబ్బలు కొట్టించుకున్నాను. ఏదో మైదా పిండి గుద్దులు కాబట్టి దెబ్బలు కొంచెం మైల్డ్ గా తగిలిని. అదే సేట్ ఫ్యామిలీ కాకుండా సీమ ఫ్యామిలీ అయ్యి ఉంటే కోసి కారం పెట్టి పచ్చడి చేసి డబ్బాలెట్టి అమ్మేసేవారు. వదిలే మావా, నీ జాతకంలో శనిగాడు ఎంటర్ అయి ఉంటాడు. శనిగాడి జాతకంలో కాదురా, డైరెక్ట్ గా జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. సార్ మమ్మల్నే తెప్పుతున్నట్టున్నారు. బావా, మన ఫ్రెండ్షిప్ రీయూనియన్ అయింది కదా, దాన్ని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. అయితే ఏం చేద్దాం? ఇంకేముంది, ఫుల్ గా మందేద్దాం. రే, నేను ఒక్క చొక్క మందేసి కొడితేనే తాగుతానేమో గానీ నీలా స్మెల్ చూసి పడిపోయేవాడితో జన్మలో తాగనరా బా. బావా, నేను తాగనరా, నా డబ్బుతో మందు కొంటాను. నేను పకోడీలు తింటూ నీకు కంపెనీ ఇస్తాను. పెట్టు అక్కడ పెట్టరా. ఈడు లవ్ వేస్ట్ అంటున్నాడో ఫ్రెండ్షిప్ బెస్ట్ అంటున్నాడో ఇన్ని నమ్మచ్చా మళ్ళీ దెబ్బ తినేస్తావా? కన్ఫ్యూజన్ ఎందుకు బావా, తాగేరా. నేను మారిపోయాను రా. వీడికి చిన్న టెస్ట్ పెడదాం. రే, ఇలాగే చాలా మంది చెప్తుంటారా ప్రేమ కంటే స్నేహం గొప్పదని. ఈ స్నేహం మేర జీవితం, స్నేహం అంటే ఇదేరా, బ్లా బ్లా. ఈ కొటేషన్లన్నీ లారీలు వెనకాల రాస్తారు గానీ లైఫ్ లో ఎవడ చేస్తాడరా? ఎందుకురా నమ్మకం లేకుండా మాట్లాడతావు? లవ్ కంటే ఫ్రెండ్షిప్ రా ముఖ్యం. లవ్ ఇవ్వాలంటుంది, రేపు పోతుంది. కానీ మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉంటుందిరా. నీకు అర్థం కాలేదురా, డైరెక్ట్ గా డెమో చూపిస్తా. ఇది నేను, ఇది నీ లవర్ మీరా, ఇది నువ్వు. ఇప్పుడు మీరిద్దరు ఒకటయ్యారు కదా, ఇప్పుడు చూడు. ఇప్పుడు మిక్స్ అయిపోయిన మీరిద్దరు నా మనసులో ఉన్నారు, కానీ మిమ్మల్ని కలిపి నేను ఎక్కడ ఉన్నాను? చెత్త మధ్యలోరా. దాట్ ఈస్ ద లైఫ్. మ్యాటర్ అర్థం చేసుకో బావా. రేపో మాపో ఆ మీరాతో నీ లవ్ సెట్ అయిందనుకో, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆ చిన్న సర్కిల్లో ఇరుక్కుపోతావు. ఆ తర్వాత రా, ఈ బంగారాజు నీకు అసలు గుర్తే రాడు బావా. ఏంట్రా టెస్ట్ పెడుతున్నావా? నాకే టెస్టా? లవ్ ఏంట్రా బోర్డు లవ్. ఆ మీరా నిన్నొచ్చింది, ఇవాళ పోయింది. కానీ మన ఫ్రెండ్షిప్ అని ఈ భూమి మీద పడ్డప్పటి నుంచే మొదలైందిరా. నీ గుర్తుందా బంగార్, నువ్వు చిన్నప్పుడు వేలు చీకేవాడివి. అది మానపడానికి మీ అమ్మ నీ వేలికి వేపనం రాసేది. అప్పుడు నువ్వు చీకింది నా వేలేరా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? అది కంటిన్యూ చేయి. అనవసరంగా చిన్నప్పుడు నా వేలు చీకనిచ్చా. టెస్ట్ పెట్టినందుకు హర్ట్ అయినట్టున్నాడు బావా. నేను నీకు టెస్ట్ పెట్టాను అనుకుంటున్నావా? చిచి, అంత ఎదప్ప నేను ఎందుకు చేస్తా? నువ్వు ఏ డైలాగ్ ని ఏ మోడలేషన్ తో ఎలా మొహం పెట్టుకొని చెప్తావో నాకు తెలుసురా. నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నాకు టెస్ట్ పెట్టలా? అవునరా, అవునరా బావా, నేను నీకు టెస్ట్ పెట్టానురా. నీకు నీ మీరా వద్దు, నాకు నా జాంగ్రీ వద్దురా. నీకు నేను, నాకు నువ్వు. చాలురా బావా, చాలు. ఊరుకో. ఇలా చూడరా, మనం ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఫ్రెండ్స్ గానే ఉన్నాం, రేపు కూడా ఫ్రెండ్స్ గానే ఉంటాం. ఓకేనా? ఓకేరా బా. పాస్ట్ ఈజ్ పాస్ట్. మందు కొట్టాక ఫస్ట్ టైం ఇంత సంతోషంగా ఉన్నారా. ఈ సంతోషంలో నేను ఏకైనా చేయాలరా? అదేం చేయించుకోరా ప్లీజ్. వాడుకోరా ప్లీజ్. నీకేమడుగుతాను రా, నేనంతా మర్చిపోయి సంతోషంగా ఉండాలి. ఈ లోకాన్నే మర్చిపోవాలి. అవునరా బావా, 24 hours మనం ఆన్ లోనే ఉందాం. అక్కడికి వెళ్దాం బా. రే బావా, ఆ సముద్రంలో దూకి సొరకెరవుతానేమో గానీ ఆ మీరా మొహం మాత్రం చూడండి రా. ఇది నీ మీద ఒట్టురా. అయ్య బాబోయ్, మొత్తం దిగిపోయింది. నువ్వు 50 carats గోల్డ్ రా బావా.